సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో అందరికీ ఒక రిక్వెస్ట్ నాన్న, మన ఛానల్లో మీరు అందరూ వీడియోస్ చూస్తున్నందుకు ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మన వీడియోస్ అనేవి మీకు అర్థమవుతున్నాయా లేదా అదొక్కటి నాకు కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ఒక్క సెకండ్ ఆపి నాకైతే కామెంట్ చేయండి నాన్న, నేను చెప్పే వీడియోస్ అనేవి మీకు అర్థమవుతున్నాయో లేదో. ఓకేనా? డెఫినెట్గా మీరు చేసే నెగిటివ్ కామెంట్ అయినా ఏదైనా కానీ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లేట్ చేయకుండా మనం ఆల్రెడీ 4th యూనిట్ డిఫరెన్షియేషన్ అయితే స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ క్లాస్ కూడా కంప్లీట్ చేస్తాం. వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఫస్ట్ ఆ వీడియో వెళ్ళి చూడండి, క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ థీరమ్స్ ఒక 3 అయితే డిస్కస్ చేద్దాం నాన్న. సో ఒక 3 థీరమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ది ఇంపార్టెంట్ థీరం నాన్న ఇదైతే. ఇఫ్ ఫంక్షన్ ఈజ్ టు క్లోజ్డ్ a, b to r ఈజ్ డెరైవబుల్ ఆఫ్ c బిలాంగ్స్ టు క్లోజ్డ్ a, b దెన్ ఈజ్ కంటిన్యూస్ అట్ c. అంటే ఏంటంటే క్లోజ్డ్ a, b అని ఒక ఫంక్షన్ ఇచ్చాడు, అది డిఫరెన్షియబుల్ ఆఫ్ c బిలాంగ్స్ టు క్లోజ్డ్ a, b. క్లోజ్డ్ a, bకి ఏమవుతుంది? డిఫరెన్షియబుల్ అవుతుంది. అది మళ్ళీ కంటిన్యూస్ అవుతుందా సి దగ్గర అని అయితే అడుగుతున్నాడు. సో లేట్ చేయకుండా చూద్దాం. గివెన్ ఇచ్చింది రాసుకుందాం నాన్న. ప్రూఫ్ గివెన్ ఎఫ్ ఇస్ టు a, b టు ఆర్ డిఫరెన్షియబుల్ అట్ సి బిలాంగ్స్ టు ab. ఓకే, ఇచ్చింది రాసుకున్నాం. నెక్స్ట్ లెట్ సి బిలాంగ్స్ టు a, b. అంతే కదా నాన్న, ఇచ్చిన కండిషనే రాసుకున్నాను. దేర్ ఫోర్ దీన్ని బట్టి మనకి ఏమవుతుంది నాన్న, ఖచ్చితంగా ఒక్కసారి అయితే చూడు. ఎస్, ఇదిగో మనకి డిఫరెన్షియబుల్ అవ్వాలంటే ఈ కండిషన్ అవ్వాలి. అవునా? ఇగో ఇలాగే ఫార్ములా వేసుకుందాం. చూడు, యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఫార్ములా వేసా, అక్కడ వేసినా లేదా? ఓకేనా? వేసుకున్న తర్వాత కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి అని అయితే రాసుకున్నాను నాన్న. ఓకేనా నాన్న? ఓకేనా? క్లారిటీ కదా? ఇంటూ ఎక్స్ మైనస్ సి అయితే అవుతుంది. అవునా? నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఎక్స్ మైనస్ సి. ఇక్కడ 2 లిమిట్స్ అయితే వస్తాయి. ఎందుకు సార్ అంటే కనుక ఇక్కడ చూడు, ఇక్కడ ఇదొక లిమిట్, ఇదంతా ఒక లిమిట్. ఓకేనా? అంటే ఇప్పుడు దీనికి లిమిట్ ఉంటుంది సెపరేట్గా, దీనికి లిమిట్ అయితే సెపరేట్గా ఉంటుంది. ఓకే కదా నాన్న? క్లారిటీ కదా? సో అదే ఇప్పుడు మనం అయితే చూడబోతున్నాం అన్నమాట. ఓకేనా? ఓకే కదా నాన్న? క్లారిటీ కదా? ఓకే, కనిపిస్తుంది కదా క్లారిటీగా? ఓకే, అదే ఇప్పుడైతే నేను నెక్స్ట్ చేశాను చూడు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ మైనస్ సి కూడా నేను లిమిట్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 0 అయితే పెడుతున్నాను నాన్న. ఏం పెడుతున్నాను నాన్న? ఎక్స్ ప్లేస్లో 0 అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. అలాంటప్పుడు ఈ సెకండ్ లిమిట్ అంతా 0 అవుతుంది, ఎందుకంటే ఎక్స్ మైనస్ 0 అంటే 0. లిమిట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇక్కడ చూడు, ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఒకటి మిగులుతుంది. అవునా నాన్న? ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది అయితే ఒకటి మిగులుతుంది. అవునా? ఓకే, ఇప్పుడు చూడు, ఇది కూడా 0 అవుతుంది డెఫినెట్గా. అంతే కదా? అన్నీ 0 అయితే ఇంక 0 మైనస్ 0 ఎనీథింగ్ 0 కదా? ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వచ్చింది మనకి. ఓకే కదా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న మైనస్ ఎఫ్ ఆఫ్ సిని ఇటు సైడ్కి పంపించు, ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అదే రాసా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. ఓకే, అప్పుడు మన కండిషన్ ఏమొచ్చినట్టు నాన్న? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయితే వచ్చింది. ఏంటన్నా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అయితే వస్తే దాన్ని ఏమంటాం మనం? కంటిన్యూస్ ఫంక్షన్ అని అయితే అంటాం. అవునా? ఏంటన్నా? కంటిన్యూస్ ఫంక్షన్. అదే ఇక్కడ రాసాను చూడు, ఎఫ్ ఈజ్ కంటిన్యూట్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అని అయితే రాసా. ఇక్కడికి ఓపెన్ ఏ, బి కంటిన్యూస్ అవ్వింది. ఇంకా 2 కండిషన్స్ అయితే మనకు ఉన్నాయి నాన్న. ఓకేనా? ఇంకా 2 కండిషన్స్ అయితే ఉన్నాయి కంటిన్యూలో డెఫినేషన్లో. ఓకేనా? కంటిన్యూస్లో డెఫినేషన్లు అయితే అవి కూడా అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూడు, రైట్ లిమిట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నా.
మనకు ఆల్రెడీ రైట్ లిమిట్ వాల్యూ ఎలాగో తీసుకోవాలని నేను ఇంట్రడక్షన్ క్లాస్లో ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను. ఒకసారి ఎవరైనా కానీ ఇంకా మన ఇంట్రడక్షన్ క్లాస్ చూడకండి, చూస్తే కనుక ప్లీజ్ ఒక్కసారి వెళ్ళైతే డెఫినెట్గా చూసి అప్పుడు చూడండి నాన్న, మీకు క్లారిటీ ఉంటుందని నేనైతే అంటున్నా. ఓకేనా, చూద్దాం. రైట్ లిమిట్ ఫార్ములా అయితే ఇది నాన్న. సో ఈజ్ ఎగ్జిస్ట్ అని రాసుకున్నాం. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. దీన్ని ఇలా రాసుకుంటాం. దేన్ని? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏనైతే ఈ విధంగా అయితే రాసుకుంటున్నాను. ఓకేనా, దీన్నే ఇలా రాస్తాం. ఇది దేనికి ఈక్వల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, లిమిట్ అయితే నేనైతే అప్లై చేస్తున్నా. బోత్ సైడ్స్ లిమిట్ వస్తుంది, కానీ ఇక్కడ రైట్ లిమిట్ కాబట్టి ప్లస్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇది అందరికీ తెలుసు, అవునా నాన్న? సో పై దాని ప్రకారం ఒక్కసారి చూడు. ఇక్కడ ఇలా చూడు. లిమిట్ ఎక్స్టెన్స్ టీ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏని మనం ఏమని రాసుకోవచ్చు నాన్న? ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చా? రాసుకోకూడదా? అదే రాశాను నాన్న. ఇక్కడ చూడు, ఈ పాయింట్కి ఇదే వచ్చింది పైన, అవునా? పైన అదే కదా ఉంది. దానికి మనం ఆర్ డాష్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చా? అదే రాశాను, ఇంకేమీ రాయలేదు. ఓకేనా, ఎక్స్ ప్లేస్లో ఏ కూడా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. క్లారిటీ కదా నాన్న? ఇంకేమన్నా డౌట్ ఉందా? లేదు కదా, ఇక్కడ వరకు అంతా ఓకే. నెక్స్ట్, లిమిట్ ఎక్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇంటూ 0. ఏ మైనస్ ఏ అంటే అంత 0. ఓకేనా, ఓకే. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు R1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఇంటూ 0 అంటే 1 ఇంటూ 0 అంటే 0, అంతేనా? ఇక్కడ ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇంటూ 0 రాసేసా. అంటే ఇప్పుడు కూడా ఏమైంది నాన్న? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే అయ్యింది. అంటే దేర్ ఫోర్ రైట్ కంటిన్యూస్ అట్ ఏ అని అయితే రాసుకున్నాం, అవునా? ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు బి కూడా అంతే, యాజ్ ఇట్ ఈజ్ నాన్న. ఇప్పుడు లెఫ్ట్ లిమిట్ అంటే మైనస్ సైడ్ వెళ్తుంది, మైనస్ తీసుకుందాం. ఇక్కడ సి ప్లేస్లో మనం తీసుకుంది బి, కానీ లెఫ్ట్ లిమిట్కి మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ అయితే అప్లై చేస్తున్నా. ఎగ్జిస్ట్, దీన్ని మనం ఇలా అయితే రాసుకుంటాం, ఇలాగా. ఓకేనా, తీసుకున్న దాని ప్రకారం దీన్ని మనం లెఫ్ట్ లిమిట్లా ఉంది, ఇక్కడ పైన ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ బిలా ఉంది, అదే వేసుకున్నాం. ఇక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 0 బి మైనస్ బి అంటే 0. సో 0 ఇంటూ ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ అంటే 0. ఎఫ్ ఆఫ్ బి అవతలకి వస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి కూడా ఏమైంది? ఇప్పుడు కంటిన్యూస్ ఫంక్షన్ అయితే అవ్వింది. దేర్ ఫోర్ కంటిన్యూస్ ఎట్ సి బిలాంగ్స్ టు ఇక్కడ ఏ అండ్ బి కూడా ఇక్కడ ఏమైనా నాన్న? కంటిన్యూస్ ఫంక్షన్స్ అయితే అవినాయి. కన్వర్జెస్ ఈ నీడ్స్ నాట్ టు బి ట్రూ అని అయితే రాసుకుంటాం. ఓకే, ఇంకా ఉంది, ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. వి నో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 అయితే కట్టాలి. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కట్టాలంతే, చాలా సింపుల్. జస్ట్ రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ కట్టేయడం అంతే. ఆల్రెడీ నేను ఇక్కడ మైనస్ కట్టేసాను కదా, లెఫ్ట్ లిమిట్ కడుతున్నా, చూడు కనిపిస్తుందా నాన్న? ఓకే, లెఫ్ట్ లిమిట్ అయితే కడుతున్నా. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0 అంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ అయితే వస్తుంది. మైనస్ ఎక్స్ క్యాన్సిల్, -1 అయితే వస్తుంది దానికి, అంతే కదా? క్లారిటీ కదా నాన్న? ఓకే, నెక్స్ట్ రైట్ లిమిట్ అయితే కడుతున్నాం. రైట్ లిమిట్ కట్టినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0 అయితే వస్తుంది, అవునా? ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ప్లేస్లో మనం ఎంత రాసుకున్నాం? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అయితే రాసుకున్నాం, అవునా? చూడు ఇక్కడ ఎంత ఇచ్చారు నాన్న? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అయితే ఉందా లేదా? అదే అక్కడ రాసుకున్నా అంతే. జస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో నేను మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ని అయితే సబ్స్టిట్యూట్ చేసాను అంతే, ఇంకేమీ చేయలేదు నేను అక్కడ. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనకు ముందే తెలుసు, గొడవ లేని పని. సో ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ఇక్కడ మోడ్ ఎక్స్ అనేది ఏమవుతుంది? ప్లస్ అయితే అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్, అంటే ఇక్కడ 1 వచ్చింది, అంటే ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఏమో -1,
రైట్ లిమిట్ ఏమో 1 అంటే ఈక్వల్ అవనియా అవ్వలేదు. అదే రాస్తున్నా చూడు. దేర్ ఫోర్ ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈజ్ నాట్ ఈక్వల్ అని రాసా. ఓకే, ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ జీరో డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఎఫ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకేనా నాన్న? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా డిఫరెన్షియబుల్ అవుతే అది ఆటోమేటిక్గా కంటిన్యూస్ అయితే అవుతుంది. ఓకేనా? కంటిన్యూస్ కాకపోతే కనుక డిఫరెన్షియబుల్ కూడా కాదు. ఓకేనా? కంటిన్యూస్ అవ్వకపోతే ఇంకా డిఫరెన్షియబుల్ ఏమవుతుంది? అస్సలు అవ్వదు. ఓకేనా? ఒకవేళ కంటిన్యూస్ అవితే అది డిఫరెన్షియబుల్ అవుతుందా అని కూడా చెప్పలేము నాన్న. ఓకేనా? ఈ 3 పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియబుల్ అవుతే కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా? కంటిన్యూస్ కాకపోతే కంటిన్యూస్ నాట్, డిఫరెన్షియబుల్ కూడా నాట్. ఓకే, ఒకవేళ కంటిన్యూస్ అవుతే కనుక అది డిఫరెన్షియబుల్ అవుతుందనే నమ్మకం కూడా లేదు. ఈ 3 అయితే గుర్తుపెట్టుకున్నాను. ఓకే కదా? క్లారిటీ కదా? సో సెకండ్ వన్ అయితే చూద్దాం. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా? సో డిస్కస్ ద derivability ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ mod x ప్లస్ mod x మైనస్ 1 ఇన్ ఆర్. ఓకేనా? ఇది మనకి ఇచ్చిన సమ్ అయితే. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2x ప్లస్ 1. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ 0, 1, 2x మైనస్ 1 అయితే తీసుకున్నాం. ఓకేనా నాన్న? ఇక్కడ వరకు క్లారిటీ కదా? క్లియర్లీ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ 0, 1. ఏంటి ఇక్కడ లిమిట్ అనేది 1 ఒకటే 0, ఇవి లిమిట్ పాయింట్స్. ఓకేనా నాన్న? గుర్తుపెట్టుకోండి. అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఏమవుతుందో చూద్దాం నాన్న. సింపుల్గా ఎక్స్ ప్లేస్లో 0 పెట్టడం అంతే. అదే పెట్టా చూడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత నాన్న? ఇక్కడ 0 లెస్ దెన్ అంటే ఇదిగో చూడు, -2x ప్లస్ 1 మైనస్ 1. అవునా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఉంటే కనుక 0 కన్నా తక్కువ ఉండేది ఏంటి ఇక్కడ? -2x ప్లస్ 1. అదే సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? ఇంకా మిగిలింది -2x/x. ఓకే కదా? ఓకే, ఇక్కడ కూడా 0 ఏమైందని అడుగుతారు. ఇక్కడ 0 వచ్చినప్పుడు ఇక్కడ 0 ఉంటుంది. ఆ 0 ఈ 0 కూడా క్యాన్సిల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో 2xలో ఒక x పోతే -2 అయితే వచ్చింది. ఏంటి? లెఫ్ట్ లిమిట్. రైట్ లిమిట్ కడితే మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. సో ఈ రెండు నాట్ ఈక్వల్ కాదు, ఇవి డిరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అవ్వవు అని అయితే రాసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇంకొక లిమిట్ అయితే ఉంది. ఏంటి? ఒక లిమిట్ అయింది, 0 అయింది. ఇంకో లిమిట్ 1 కూడా సబ్స్టిట్యూట్ చేశాను చూడు. యాజ్ ఇట్ ఈజ్గా చేశాను నాన్న. ఇంకెక్కడ ఏ తేడా అయితే ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడేమో లెఫ్ట్ లిమిట్లో 0 వచ్చింది, రైట్ లిమిట్లో 2 వచ్చింది. అంటే ఇది కూడా డిఫరెన్షియబుల్ అయ్యిందా? అవ్వలేదు. ఇంకా డిఫరెన్షియబుల్లే కాకపోతే ఇంకా లిమిట్ ఏమవుతుంది? అంతే కదా, కంటిన్యూ ఏమవుతుంది. అవునా కదా? అదే రాసాం. ఎఫ్ ఈజ్ నాట్ డిరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే రాసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mod x మైనస్ 1 ఈజ్ నాట్ డిరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే అనుకుంటున్నాం. లెఫ్ట్ లిమిట్ కడుతున్నాను నాన్న. లెఫ్ట్ లిమిట్ కట్టాం. ఓకేనా? లెఫ్ట్ లిమిట్ అయితే కట్టేస్తా. ఓకేనా నాన్న? ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు కదా? సో ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. సో అక్కడ ఎఫ్ ఆఫ్ అంటే 1 మైనస్ 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆ విధంగా అయితే సబ్స్టిట్యూట్ చేసా. లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను, రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను. రెండు అయితే మనకైతే ఈక్వల్ రాలేదు. ఒకటేమో -1, ఒకటేమో 1 వచ్చింది. సో ఈజ్ ఇట్ నాట్ డిరైవబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అయితే రాసేస్తున్నాను. అంతే. ఇక్కడ మనకి ఇచ్చింది ఒకటే లిమిట్ పాయింట్, అది కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంతే. ఇంకేం మనకి ఇవ్వలేదు, రాయలేము కూడా. అంతేనా? ఓకేనా? సో ఈ వీడియో మీ అందరికీ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను నాన్న. సో ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్లో వీడియోస్ చూడకపోతే డెఫినెట్గా చూడండి. సో మీ అందరి కోసం మన ఛానల్ ఎప్పుడో వర్క్ చేస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.